గురు. ఎక్కువ దీంట్లో హిందుస్థానీ సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఉస్తాద్ అంటారు. అవును. హిందుస్థానీ సంగీతం నార్త్‌లో నేర్పించేవాళ్ళని ఎక్కువ ఉస్తాద్. యెస్. ఉస్తాద్ జావేద్ అలా చాలా మంది. హిందుస్థానీ క్లాసికల్ పాడిన వాళ్ళందరూ ఉస్తాదులే. సో, మరి ఈ 2 సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఎట్లా దీన్ని క్లబ్ చేశారు? ఇది ఆల్రెడీ మీకు ఒక్కళ్ళకే అనిపించింది సార్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే ఇప్పటివరకు నాకు ఎవ్వరు అలా చెప్పలేదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. సార్ భగత్ సింగ్ ఈజ్ అన్ ఎక్స్‌ప్లోజన్ సార్. అవును సార్. భగత్ సింగ్ కూడా ఉస్తాద్ అంటారు. భగత్ సింగ్ చాలా మందికి ఆదర్శం, చాలా మంది గురువు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉస్తాదనే అనేవాళ్ళు ఉస్తాద్. ముందు. అంతకుముందు ఏది మన ఖుషి ఆ టైంలో ఎక్కువ ఓల్డ్ సిటీ తెలంగాణ డైలాగ్ చెప్తున్నారు. ఉస్తాద్ 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 అసలు ఓల్డ్ సిటీ వాళ్ళందరూ కళ్యాణ్ గారిని ఉస్తాద్ అని పిలిచేవారు. అవునవును. మీరు ఒక సందర్భంలో ఆ రిఫరెన్స్ తోనే కదా మీరు పెట్టింది. 100% బట్ సినిమాలు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాం. మీరు ఒక సందర్భంలో టాప్ మీద జీప్ టాప్ మీద కూర్చునే సీక్వెన్స్ కూడా ఈ సినిమాలో పెట్టాను ఏదో అన్నారు. పెడదాం అనుకున్నాము బట్ కుదరలేదు, చేయలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాలో మామూలుగా హీఈస్ ఆఫ్టర్ ద సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈ ఆఫ్టర్ సాధారణం ఏం లేదు సార్. ఒక జనరల్ గాను జనరల్గా జనరల్ గా కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఎక్కువగా మసీదు ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇన్ వాట్ రిఫరెన్స్ దట్ కమ్స్ ఇన్ టు ద ఫిల్మ్? మసీద్ అని ఏం లేదు సార్. మసీదు ఒక ఈవెంట్లో ఓల్డ్ సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్న ఒక 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 నెగటివ్ ఒక యుద్ధం ఉంటుంది సార్. అసలు అంటే మరి మెయిన్ విలన్ హిందూ సినిమాలో మన వాళ్ళు చూస్తాం తప్ప మీరు మీరు గమనించండి. మన ఫ్యాక్షన్ సినిమాలు తీసుకోండి, తెలుగు సినిమాలో 100 సినిమాలు ఒక సంవత్సరం రిలీజ్ అయ్యనుకుంటే 99 విలన్ హిందువులేగా విలన్స్. మీరు దయచేసి దాన్ని అలాగా చూడాల్సిన అవసరం లేదు. చూడాల్సిన అవసరం ఇందులో పర్టికులర్గా ఒక సీక్వెన్స్ కథను బట్టి పోలీస్ అనే కూడా ఎక్కడికైనా వెళ్ళాలి కానీ ఏం జరిగిన ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏం మొత్తం చూసిన తర్వాతకి బయటకు వచ్చిన ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? ఇప్పుడు ఇది ఒక నెల రోజుల తర్వాత అవును ఒక ఆడియన్ బయటికి వస్తే ఆ ఎమోషన్ నేను చెప్పాలి. ఇప్పుడు డెఫినెట్గా చెప్పాలి. అదే చెప్తాను. ఏం చెప్తానంటే కళ్యాణ్ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి సినిమాలో. రైట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ టు రైట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ టు డైలాగు, ఫన్, హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఇవి కాకుండా రెగ్యులర్ బఫ్ మిగతా హీరోల ఫ్యాన్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా వచ్చే ఫ్యామిలీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు శ్రీలీల సీన్స్ ఆ డ్రామా చాలా 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 బాగుంటుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇట్స్ ఎంటర్టైనర్ అండి. ఎంటర్టైనర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే నాట్ ఓన్లీ కామెడీ వేరే, ఎంటర్టైనర్ వేరు. సాలిడ్ హై వచ్చే సీక్వెన్స్, ఒక ఎమోషన్ సీక్వెన్స్, ఒక చేజ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, లేకపోతే విలన్ దగ్గరికి వెళ్ళే ఒక హై సీన్ అవ్వచ్చు. ఇవన్నీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. జేమ్స్ బాండ్ సినిమా ఉంటుంది, మన కైండ్ ఆఫ్ డైలాగ్ పంచులు కామెడీలు ఉండవు, బట్ స్టిల్ వి కాల్ జేమ్స్ బాండ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అలాగా ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తం. ఇప్పుడు ఈ సీన్ నాకు ఇంకొద్దిగా టైం ఉంటే బాగుండు, ఇంకొద్దిగా ఎక్స్ట్రాడినరీ చేసేవాడిని అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదండి, చెప్పాను కదా బిగినింగ్ నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కళ్యాణ్ గారితో 40 రోజులు కాదు 140 రోజులు పనిచేయాలని ఉంటుంది. అది వేరు. బట్ సినిమా కంటెంట్ పరంగా ఏమాత్రమైనా మీకు ఎందుకు ఆయన మొత్తం షూట్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్పాలి. నేను చాలా రోజులు హెయిర్ అలాగే ఉంది ఆయనకి. ఎందుకంటే వీడు ఎడిటింగ్కి వెళ్తాడు, చూసుకుంటాడు, మళ్ళీ గబుక్కునే ఉన్న 1-2 రోజులు అవసరం ఉంటే రావాల్సి ఉంటుందేమో అని చెప్పి ఆయన కంటెంట్ మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేసి బాగుంది అంతా చూసుకున్నట్టే వాళ్ళ టీంకి ఫోన్ చేశారు. సార్ ఏమన్నా, ఎందుకంటే ఓజీ కూడా లాస్ట్ 1-2 డేస్ షూట్ చేశారు. సో సార్ ఏమన్నా ఓకేనా, మీకు అంతా ఓకేనా, ఏమైనా 1-2 డేస్ అయినా ఎక్స్ట్రా ఉంటే కనుక్కోమన్నారంటే చాలా సంతృప్తిగా చాలా తృప్తిగా ఉన్నాం సార్. ఇంకా అసలు ఒక్క పూట కూడా షూటింగ్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. ఆ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఏదో సరదా ఇన్సిడెంట్ జరిగింది, అదేదో చెప్పొచ్చు కదా జనానికి. ఏదండి? మొన్న సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా విజయవాడ, అప్పుడు సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సిచ్యువేషన్ ఏంటో ఆడియన్స్ కూడా చెప్పొచ్చు కదా. అంటే ఏసీ ఇచ్చిన గుర్తులేదు. అదే సాంగ్ చెప్పారు మీరు చెప్పేది ఇందాక దండం పెట్టేస్తాడు సినిమాలో. అదే యాక్చువల్గా ఆయన అదే ఈ సినిమాకి సంబంధించి ఆయన నైట్ షూట్లు కూడా చేయడం జరిగిందని మీరే చెప్పారు ఒక సందర్భంలో. అవును. అంటే 15 అవర్స్ 18 అవర్స్ కూడా చేశారు. 20 ఒక టైంలో. ఓకే. అంటే అంత డెడికేషన్ చూసి అంటే ఆయన ఒక పదవిలో ఉన్నా కూడా సినిమాకి ఇంత కేటాయించడం, ఇంత డెడికేటెడ్గా ఉండడం అనేది. అదే సార్, అందుకే కదా లైన్ రాసాము, బండరాళ్ళని బద్దలు కొట్టిన మొండి మొక్కవు నువ్వు అని. డిటర్మినేషన్ అంటే ఇంకా కొత్తగా ఇప్పుడు ఏదో లాస్ట్ టైము రిజల్ట్ అలా వచ్చింది, ఈసారి గెలిచాడు కాబట్టి ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. కాదండి, రైట్ ఫ్రమ్ సినిమా. ఆయన ఫస్ట్ సినిమా మేము పెద్ద బ్లాక్ బస్టర్ కాదు. రైట్ ఫ్రమ్ సినిమా నుంచి ఏటికి ఎదురుదడం, ఆపోజిట్ ఏదైతే కన్వెన్షనో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి ఒక డిటర్మినేషను, ఒక పట్టుదల, మొండితనం ఉంటాయి కాబట్టి షాక్ అయిపోయాం మేమైతే.
4 గంటలు పడుకొని ఇంత జర్నీ చేసుకుంటూ ఎలాగ సార్ షూటింగ్ అని ఈజ్ లైక్ దట్ అండి అంతే. చారిటీలు ఎలా చేస్తారు ఇలా చేస్తే కాకపోతే సార్ డైరెక్టర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎదురు చూసేవి, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇవి ఒక ప్యాటర్న్ దట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ సో లాంగ్ టిల్ డేట్ Yeah. ఇప్పటి వరకు. బట్ ఒక డైరెక్టర్గా ఆయన ఇంత కష్టపడి 20 hours 18 hours వర్క్ చేసిన ఈ సినిమా ఆయన్ని ఇంకొక అడుగు ఏమైనా పెంచుతుందా అండి? ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఇస్తుందా పవన్ కళ్యాణ్ గారికి ఒక యాక్టర్గా, లేదా ఒక మాస్ మ్యాటినీ ఐడల్గా? ఇప్పటి వరకు ఆయన ఏవైతే ఎక్స్పెక్టెడ్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై చేసే వరకు ఆగిపోతుందా? ఆయన ఎలివేట్ చేసేది ఒక ప్యాటర్న్ అంటున్నారు కదా, డెఫినెట్గా నా ప్యాటర్న్ వేరు సార్. అంటే ఒకటే రకమైన ఎలివేషన్స్ వస్తున్నాయని మీరు అనుకుంటే అది దానికి ఇంకా సార్ దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా ఆయన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనేది డెఫినెట్గా సినిమా రిజల్ట్ తర్వాతే చెప్తాం. సినిమా రిజల్టే చెప్తుంది అది. కాకపోతే ఆయన చాలా కాలం చేయని ఎంటర్టైన్మెంట్ ఆయన తృప్తిగా 2 గంటల స్క్రీన్ మీద చూసుకోవడం, కళ్ళమ్మ నీళ్ళు పెట్టి కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని పర్ఫార్మెన్స్లు ఈ సినిమాలో చూస్తారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందండి ఊరికే హై స్పీడ్ షాట్ స్లో మోషన్ నడవడానికో లేకపోతే డ్యాన్సులకు కాదండి. రియల్గా ఆయన పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది సినిమా. ఎందుకంటే ఈ మాట అందుకే చెప్పాను. ఈ మాట మిమ్మల్ని అడగడానికి ప్రత్యేకమైన కారణం ఉందా? గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చింది సార్. అప్పటి వరకు ఉన్న గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సార్ రిజల్ట్ అనేది, అంటే నేను బాగా బాధగీత నమ్మే వ్యక్తిని నేను, ఇది రిజల్ట్ ఇలా ఈ గబ్బర్ సింగ్ నెక్స్ట్ ఇంకో మెట్లో అలా ఆ ఉద్దేశంలో ఎప్పుడు చేయలేదు సార్. ఒక ఆడియన్స్గా నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చూస్తాను, నేను ఫస్ట్ ఎంజాయ్ చేసినా లేదా, ఈ టార్గెట్లు పెట్టుకొని ఇది ఈ సినిమా ఇంత చేస్తే దీని తర్వాత ఇంత చేయాలి, ఈ టార్గెట్లు ఈ ప్రెషరు అసలు నేను ఎప్పుడు తీసుకోను సార్. ఆ ప్రెషర్లు అవన్నీ అకాడమిక్ సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి ఎంసెట్లో ఇట్లా ఆ టెన్షన్ భరించలేకే నచ్చింది రాసుకుంటూ నచ్చింది తీసుకుందామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, ఇక్కడ బలబలే మొగోడై చూస్తారు, బాహుబలి చూస్తారు. ఇక్కడ ఎవరి ధోరణి వాళ్ళదే అండి. ఆ కంపారిజన్లు నా సినిమా తర్వాత ఆయన ఇంకే ఏ లెవెల్కి వెళ్తారా అంటే ఇవన్నీ రావడం అద్భుతం. అవన్నీ బై ప్రోడక్ట్ అండి, అవన్నీ బై ప్రోడక్ట్. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పా, మీరు సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అంటే 100% సక్సెస్ఫుల్ అని చెప్పా. నేను సినిమా డైరెక్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీలో సినిమా డైరెక్షన్ చేస్తున్నా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఒక బ్యాంకులోనో లేకపోతే ఒక మార్కెటింగ్ కంపెనీలో లేను. నేను అనుకున్న రంగంలో ఉండడమే నా సక్సెస్. నేను చేసిన పని మీకు నచ్చింది అనుకోండి, అది బోనస్. ఏ ఫ్యాక్టరీలోనే ఏ కంపెనీలో ముందు శాలరీ వస్తే చాలా బాబు, ముందు సక్సెస్ వస్తే చాలనుకుంటారు. బోనస్ అనేది ఎప్పుడో పండక్కో పబ్బానికో వస్తుంది. సో నో డౌట్ మీకు నచ్చిందంటే నేను దాన్ని బోనస్గా ట్రీట్ చేసుకుంటా. బట్ ఐఎమ్ 100% సక్సెస్ఫుల్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి డైరెక్టర్ అండ్ ఐఎమ్ డైరెక్టింగ్. అనేసి ఇప్పుడు కాప్ సినిమాలో పోలీస్ అనేవాడు రకరకాల ఆర్ట్స్ మీద ఫైట్ చేస్తుంటాడు. వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ హియర్ ఇన్ దిస్ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్? ద హీరో ఫైట్స్ అగనెస్ట్. అంటే చిన్నప్పటి నుంచి దాన్ని ఏమంటారంటే ఈయన ఒక ఐడియాలజీకి, ఒక వ్యక్తికి నచ్చి ఒక ఐడియాలజీకి కనెక్ట్ అవుతారు. ఆ ఐడియాలజీ కనెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి కోసం చేసే ఫైట్ అండి ఒక కాప్. అది సినిమాలో చూస్తారండి. ఇంకా మోర్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే ఇంతకుముందు సార్ మన సినిమాలో స్టోరీ ఉంది, గబ్బర్ సింగ్ అంటే ఒక చిన్న రివెంజ్ మదర్ని ఇలా చేస్తే అని చెప్పేయచ్చు. దీంట్లో సాలిడ్ డ్రామా ఉంది సార్. సో అందుకే ఇది ఏదో ఒక చిన్న ఆయన చూపించడానికి కథని ఒక చిన్న ఎక్స్క్యూజ్గా చేసింది కాదు. దీంట్లో సాలిడ్ డ్రామా, సాలిడ్ ఎమోషన్. ని టచ్ చేయలేదు, పొలిటికల్గా ఎవరిని టార్గెట్ చేయలేదు, మేము ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరిని నెగిటివ్గా మాట్లాడలేదు అన్నారు. అట్లీస్ట్ సిస్టంలో ఏ పర్టికులర్ ఐటమ్ మీద మీరు టార్గెట్ చేశారు, దీని మీద ఏ యాంగిల్లో మీరు తీసుకున్నారంటే ఏం చెప్తారు? కాంటెంపరీగా ఉండే అంటే ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఐడెంటిఫైడ్ ఇష్యూస్ అంటే సార్ అది కుంభకోణాలు కానీ భూ కుంభకోణాలు యా ఒక కాంటెంపరీ ఒకటి లేటెస్ట్గా జరుగుతున్న కొన్ని ఉన్నాయి. అవి చెప్పలేను సార్ బయటికి, అది సినిమాలు చూస్తే బాగుంటుంది. ఐడెంటిఫై అవుతాయా చూసుకున్నప్పుడు? డెఫినెట్గా ఐడెంటిఫై అవుతుంది. ఇన్సిడెంట్ డెఫినెట్గా ఐడెంటిఫై అండి. సార్ అయితే కొంచెం బంగ్లాదేశ్లో అండ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో ఒక్కోసారి ఒక టైంలో మన హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వచ్చిన కొన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసి. ఇది దేవి గారిది సో సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా. సో ఆయన పాటలే కాదు, ఆర్ఆర్ కూడా బద్దలు కూడా పర్ఫార్మెన్స్ ఎలా అయితే బద్దలైపోయింది అంటారు, మేము దేవి గారి మ్యూజిక్ కూడా అలాగే బద్దలైపోదు కదా. మరి ఈసారి ఈ పర్టికులర్ సినిమా చూసుకున్న తర్వాత ఆర్ఆర్ కూడా అయిపోయినట్టుంది. సో మీకు ఎలా అనిపించింది సార్? దేవి గారు ఆర్ఆర్ గురించి ఏం చెప్తారు, దేవి గారి గురించి ఏం చెప్తారు? సార్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ అని టైటిల్ లాగానే మీకు టైన్ ఒక మ్యూజిక్ గుర్తొస్తుంది. అలాగా దీంట్లో అలాంటి గుర్తొచ్చే బీజిఎమ్స్ చాలా ఉన్నాయి. అది మ్యూజిక్ కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే దేవి గారు కంటెంట్
బాగా కనెక్ట్ అయ్యి గత 20 డేస్ అనుకుంటా, more than 20 డేస్ నుంచి పనిచేస్తారు. ఈ ఇంటర్వ్యూ కోసమే ఇవాళ నేను చెన్నై వెళ్ళడం మానేసి లేకపోతే ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. సో రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి వన్ ఆఫ్ బెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? లైక్ కళ్యాణ్ గారితో కానీ ఏదన్నా ఒక బెస్ట్ మూమెంట్ అంటే? ఒకసారి క్లైమాక్స్ సపరేట్ నేను నరేష్ ఇచ్చాను. క్లైమాక్స్ నరేష్ ఇచ్చిన తర్వాత ఆయన లేచి సెకండ్ ఇచ్చారు. ఈ ప్యాటర్న్లో నేను అనుకోలేదు సినిమా క్లైమాక్స్ ఇలా ఉంటుందని. వెరీ హ్యాపీ అన్నారు. ఆ తర్వాత ఆ మాస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆనంద్ సాయి గారు వాళ్ళందరూ వచ్చి చాలా రోజులు ఇలా డ్యాన్స్ చూసి అది ఇది అంటే ఇతను మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను డ్యాన్స్ చెయ్యకముందే ఇతను నేను డ్యాన్స్ చేసినట్టు ఊహించేసుకున్నాడు. చాలా చాలా బలంగా ఊహించుకున్నాడు. కాస్ట్యూమ్ వేసి అన్నీ చెప్తున్నాడు, నాకు ఇలా ఉండాలి, ఆ నెట్కి బ్యాండ్ ఇలా ఉండాలి, హెడ్కి అన్నీ చెప్తున్నాడు. ఏం లేదు, ఇతని బలమైన మేనిఫెస్టేషను ఇతను బలంగా కోరుకోవడం మూలంగా నేను ఇప్పుడు ఇంత కష్టపడాల్సి వస్తుంది ఆయన. ఐ థింక్ అంతకంటే ఆ స్థాయిలో ఉన్న ఆయన ఆ మాట అనడం అంతకంటే బెస్ట్ కాంప్లిమెంట్. సినిమాలో ఆనంద్ సాయి గారు నాట్ డైరెక్టర్గా త్యాగాలతో చూస్తున్నాం. మీ ఇంట్రెస్టా కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్? సార్ ఆనంద్ సాయి గారు మీరు చెప్పండి, ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు. అవును. ఆనంద్ సాయి అంటే ఆర్ట్ డైరెక్టర్, ఐ మీన్ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కళ్యాణ్ గారితో ఉన్న చదువుకి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఈయన ఉంటే బాగుంటుంది, కొంచెం గ్రాండీర్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. నేను కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే తన ఇష్టం, తను అడుగు, తను ఓకే అంటే చెప్తాం అనేసరికి ఆయన కూడా నేను కళ్యాణ్ గారి సినిమా చేసి చాలా రోజులు అయింది. ఆనంద్ సాయి గారు వేసిన నెక్స్ట్ సెట్ ఇప్పుడు ఆ సాంగ్ సెట్ ఏదైతే చూస్తున్నారు సార్ మీరు అందరూ, ట్రస్ట్ మీ, మొత్తం మైత్రి కెరీర్లో బిగ్గెస్ట్ సెట్ ఇది, మైత్రి చేసిన సినిమాల్లో. ఈ మధ్యకాలంలో అలాంటి హ్యూజ్ స్కేల్ ఉన్న సాంగ్ మీరు చూసుంటాం ఈ మధ్యకాలంలో. మనకి రిచ్ మాస్టర్స్ అనగానే వారి గతంలో అయితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజున మన రామ్ లక్ష్మణ్ ఆర్ గివింగ్ ద వెరీ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ మిగతా కొంతమంది ఫైట్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు. ఈ సినిమాలో ఫైట్స్ కున్న ప్రాధాన్యత ఏంటి? ఆ కొరియోగ్రఫీలో వీళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది? హౌ డు యూ కాంప్లిమెంట్ సార్ లక్ష్మణ్? నేను మిస్టర్ బచ్చన్ అప్పుడు పృథ్వీ అనే అబ్బాయిని ఫస్ట్ టైం పెద్ద సినిమా చేసాడు తను, రవితేజ గారు. అక్కడి నుంచి రవితేజ గారు కనెక్ట్ అయిపోయి అన్ని సినిమా అతనే చేస్తున్నాడు. పృథ్వీ చేసాడు అండ్ మేజర్ ఎపిసోడ్ రామలక్ష్మణ్ మాస్టర్స్ చేశారు. రామలక్ష్మణ్ మాస్టర్స్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని గబ్బర్ సింగ్ నుంచి ఒక స్టైల్లో పట్టుకుంటారు. ఆ కొట్టే ముందు కొట్టే తర్వాత వాళ్ళ ఆలోచన లేకపోతే నేను అనుకున్న దానికి వాళ్ళకి సింక్ అవ్వడం కానీ అన్నీ చాలా ప్రాపర్గా ఉంటాయి. అలాగే మన నవకాంత్, పుష్ప 2 చేసిన నవకాంత్ మొత్తం హైదరాబాద్ మాస్టర్స్ అండి మా సినిమా చేసినంత. అలాగే జీవన్ మాస్టర్ ఒక ఆయన అతను చేశాడు. పృథ్వీ, జీవన్, నవకాంత్, రామ్ లక్ష్మణ్ మొత్తం ఇన్ హౌస్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్. సార్ ఇన్నేళ్ళ కెరియర్లో హరీష్ శంకర్ అంటే అగ్రెసివ్నెస్ అని చెప్తుంటారు కదా, అది పెరిగిందా తగ్గిందా? కంట్రోల్ చేసుకున్నారు? అగ్రెసివ్నెస్ అనేది దాన్ని ఏమంటారు, సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి డైలాగ్ గుర్తుండదు చాలామందికి. బట్ మిస్టర్ బచ్చన్ ఉంటుంది చూసారా, సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఇంటికి వచ్చి చుట్టాలని వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటిది, పోయే వరకు అలాగే ఉంటుంది. అని చాలామంది అడిగారు గబ్బర్ సింగ్ వచ్చాక యాటిట్యూడ్ వచ్చింది అని. ఎక్కడో చెప్పే నేను, యాటిట్యూడ్ ఉంది కాబట్టి గబ్బర్ సింగ్ వచ్చింది. యాటిట్యూడ్ అనే పదాన్ని మన కర్మ ఏంటంటే యాటిట్యూడ్ అనే పదానికి సరితూగే తెలుగు పదం లేదు. ఎప్పుడు యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% యాటిట్యూడ్ అనేది ఆరోగెన్స్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉంటాడు, నేను అడక్కముందే టక్కన నాకు ఏ టైం కావాలో వెళ్ళాడు, అతని యాటిట్యూడ్ నాకు నచ్చుద్ది అనొచ్చు. యాటిట్యూడ్ అండ్ ఆఫీస్ బాయ్కి యాటిట్యూడ్ ఏంటి అన్నట్టు అదే సార్, అదే ఇది సోషల్ మీడియా చేసిన దుర్మార్గాల్లో యాటిట్యూడ్కి ఆపాదించింది ఇంకోటి అనమాట. సో యాటిట్యూడ్ అనేది నా వ్యక్తిత్వం. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, నేను కాంప్రమైజ్ అయ్యే విషయాల్లో అవుతాము, అవ్వని విషయాల్లో అవ్వము. అసలు కాంప్రమైజ్ గురించి ఏంటి అంటే అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తెలుగు మాస్టర్ అవడం వల్ల నేను చదివిన పుస్తకాలు అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఇంకోటి కూడా వచ్చు, చాలామంది రైటర్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని. సో అన్వర్ కూడా నా వ్యక్తిత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. అలాగే జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు. నేను కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. ఇంత సినిమాలు ఎవరేంటి అసలు నువ్వు నచ్చని సినిమాని కూడా ఈ ఎఫర్ట్ బాగుంది, ఇందులో ఇది బాగుంది, ఇంకా ఇలా చేసుంటే బాగుండేది అంటారు తప్ప ఇన్ని ఏళ్లలో ఒక పని కట్టుకొని వాళ్ళ మీద దుమ్మేయడం కానీ వాళ్ళ మీద చూడలేదు. అండ్ మార్కెట్ వెన్ పీపుల్ ఆర్ థ్రైవింగ్ టు రీడ్ గాసిప్స్, వెన్ పీపుల్ ఆర్ రెడీ టు ట్రోల్ పీపుల్, వెన్ పీపుల్ వాంట్ టు హ్యావ్ ఫన్ ఆల్ ద టైమ్, స్టిల్ తన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయను. ప్రభు గారు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, సార్ మీకు తెలుసు కదా నా గురించి, సార్ అసలు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి, ఏమి ప్రోలోగ్ ఇవ్వకండి అని చెప్పాను. ఈయన కూడా చాలా, బట్ ఈయన ఫ్రాంక్ అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఏమాత్రం మొహమాట లేకుండా అడుగుతారు. సో ఇది ఏంటంటే
బచ్చన్ సినిమా అవసరంగా పొగిడామండి. పొగిడి తిట్టించుకోవడం అంటే ఇదేనా? అడగండి. బచ్చన్ సినిమాకి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మీరు దాని గురించి అలా ఇదిగా చెప్పారు, అలా ఇలా స్మాల్ న్యాచురల్గా ఎవరైనా చెప్తారు. బట్ సినిమా రిజల్ట్ సినిమా చూసిన తర్వాత మీకు రియలైజ్ అయ్యారా? బాధపడటం వేరు, రియలైజ్ అవ్వటం వేరు. సార్ మీరు ఏంటి, వాట్ ఈజ్ యువర్ టోటల్ వాట్ ఐ సే ఫీలింగ్స్ అబౌట్ ద రిజల్ట్? అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్ అది మీరు అడిగారు ఒక్క మాసలో. సార్ బిహెచ్ఎల్లో గవర్నమెంట్ జిల్లా పరిషత్ అనే స్కూల్లో చాలామంది షూస్ వేసుకెళ్తున్నారు. షూస్ ఉంటే కానీ మా పీటీ మాస్టర్ గ్రౌండ్లోకి రానివ్వట్లేదు అన్న టైంలో 22 రూపాయలతో పారగాన్ చెప్పులు కొనిచ్చాడు మా నాన్న. ఈ నెల నీకు షూ కొనిచ్చే అర్హత, ఐ మీన్ ఆ స్తోమత నాకు లేదురా, కొత్త చెప్పులు వేసుకెళ్ళు అని చెప్పి 22 రూపాయలు బాగా గుర్తు. అంటే నాటుకున్న కొన్ని ఉంటాయి చూసారా, పీటీ మాస్టర్ రేపు 2 లేకపోతే రావద్దన్నాడు అన్నప్పుడు 22 రూపాయల పారగాన్ చెప్పులు వేసుకొని వెళ్ళి సరే వాట్ ఎవర్, కష్టం అంటారా లేకపోతే స్టూడెంట్ అంటారా ఫ్లూక్ అంటారా అంటే కొంతమంది అంటారా ఈ మధ్య, అది కూడా ఏదైనా అవ్వచ్చు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా టక్కని షార్ట్ అయిపోయాయి. ఫస్ట్ సినిమానే ఫ్లాప్. సరే ఇన్నేళ్ళు కష్టపడింది, నేను చాలా ఎంగేజ్ డైరెక్టర్ అయిపోయాను. ఐ వాజ్ లైక్ 26-27 అయిపోగానే అయిపోయింది మొత్తం, డోర్స్ క్లోజ్. అంటే ఇన్నేళ్ళు, ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలు, ఇన్ని పుస్తకాలు 1 నైట్లో అయిపోయింది. ఐఎమ్ స్టిల్ ఇంకా నాకు 30 కూడా రాలేదు, అయిపోయింది జీవితం ఇక్కడతో అన్న సిచ్యువేషన్ చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్టర్ బచ్చన్ కావచ్చు, లేకపోతే ఎవడన్నా చేసే కామెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ అసలు నథింగ్, టచ్ మీ నాట్ లాగా ఉంటుంది సార్. నాకు పట్టించుకోను నేను ఇవి కూడా. కాకపోతే సెకండ్ హాఫ్ రైటింగ్ నేను అనుకున్న స్థాయిలో రాయలేదు. నేను అంటే మీరు రిలేషన్ ఇమ్మీడియట్ అడిగారు కాబట్టి మిస్టర్ బచ్చన్ సెకండ్ హాఫ్ నేను అనుకున్న స్థాయిలో రాయలేకపోయాను అన్నమాట. స్ట్రాంగ్ రిలేషన్ అండి. ఫస్ట్ హాఫ్ ఎవరు కామెడీ చేసినా ఏం చేసినా, సత్య కామెడీ అవ్వచ్చు, ఆ పాటలు అవ్వచ్చు, ఆ టేబుల్ కట్ సన్నివేశాలు అవ్వచ్చు, నాస్టాల్జియా నాకు చాలా ఇష్టం. నేను సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్. ఈ రోజుకి అబ్బచ్చా అనేది చార్ట్ నెంబర్ 1లో ఉంటుంది. సో ఏదన్నా ఉంటే యాజ్ అ రైటర్గా, యాజ్ అ డైరెక్టర్ కూడా నేను ఒప్పుకోను, యాజ్ అ రైటర్గా రైటింగ్ కొంచెం టైట్గా ఉంటే బాగుండేది. యాజ్ అ రైటర్గా దట్స్ అంతే రైటింగ్ కాదు. అదే సార్. ఎప్పుడే సార్ సచిన్ టెండూల్కర్ 10 లోపల అవుట్ అయిన మ్యాచెస్ లేవా? హరీష్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి? ఉస్తాద్ తర్వాత హరీష్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి? సార్ నాకు కేవీఎన్ గారితో కమిట్మెంట్ ఉంది, సితార్ వంశీ గారితో కమిట్మెంట్ ఉంది. సో దీని తర్వాత ఇద్దరితో ఒకసారి మాట్లాడి అది ఏంటంటే హీరో అదే సార్. ఇంకా సీతారా బాలకృష్ణ అనేది బయట అందరూ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? సార్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది ఫైనల్ కాదు, ఇంకా ఇంకా చాలా చాలా చేస్తాము. ఈ రౌండ్ టేబుల్కి ఫైనల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. రౌండ్ టేబుల్ చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా ఉందండి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంత పోస్ట్ ప్రొడక్షన్, ఇంత హెక్టిక్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా రోజుల తర్వాత ఈ ప్రశాంతత వచ్చింది. ఇది మాటల్లో చెప్పలేని ప్రశాంతత. ఇది పీస్ ఆఫ్ మైండ్ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు నేను. ఏమిటి దేనికి వెళ్తుంది యా, అది మీ అందరిని చూసి కాదు, దీని వెనక ఏదో కనిపిస్తుంది. సరే నేను వెనక ఏదో ఉండి కదా, ఆ మాత్రం మీరు ఊహించుకోకపోతే ఎలా ఊహించండి. నేను అడిగేది ఏంటంటే ఆడియన్స్కి సినిమా గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? మార్చ్ 26th సినిమా రిలీజ్ అవుతుంది. అప్పటికున్న సిచ్యువేషన్ బట్టి 25th కూడా ప్రీమియర్ ఉండే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికీ ఇట్స్ గోయింగ్ టు బీ మెమరబుల్ ఫిలిం అండి. మళ్ళీ 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 రిపీట్ ఆడియన్స్ వచ్చి చూసేలా ఉంటుంది. డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు ఆయన నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని బిగినింగ్ నుంచి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. ఓన్లీ కళ్యాణ్ గారిని ఎంజాయ్ చేయకుండా రెగ్యులర్గా వచ్చే మూవీ బబ్స్కి, మిగతా హీరో ఫ్యాన్స్కి సాలిడ్ స్టోరీ, సాలిడ్ డ్రామా. సెకండ్ హాఫ్లో కళ్యాణ్ గారు చేసే ఇంటెన్స్ ఎమోషన్ సీన్స్ సినిమాకి హైలైట్ అవుతుంది. సో డోంట్ మిస్ మార్చ్ 26th ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు మీరు ప్రీమియర్ విషయం ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాటి విషయం చాలా సందిగ్ధంలో ఉంది కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవటం 90 రోజుల ముందే అప్లై చేసుకోవాలనేటువంటి ఒక నిబంధన హైకోర్టు విధించింది కాబట్టి ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెరిగే అవకాశం ఉందా? ప్రీమియర్ షోస్ ఎలా పడతాయి? ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ యాస్టీస్గా నేను పొల్లు పోకుండా గుర్తు పెట్టుకొని ఇదే క్వశ్చన్ నవీన్ గారిని, రవి గారిని అడుగుతాను. వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తే ఆన్సర్ ఇమీడియట్గా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.